శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని 588వ నామం త్రికూట మంత్రస్వరూపంలో శ్రీ త్రికూటాయై నమః. మనం ఇంతకుముందు నామంలో అమ్మవారి యొక్క శ్రీ విద్య మూల మంత్రాన్ని శ్రీ షోడశాక్షరి విద్య అనే నామరూపంలో తెలుసుకున్నాం. ఆ నామం యొక్క వివరణను ఈ నామంలో వసిన్యాది వాగ్దేవతలు తెలియచేస్తున్నారు. ఈ మూల మంత్రమైన శ్రీ షోడశాక్షరి మంత్రం 3 కూటములతో ఉన్నది అని ఈ నామం మనకు తెలియచేస్తుంది. ఆ 3 కూటములు వాగ్భవ కూటము, కామరాజ కూటము, శక్తి కూటము. మంత్రము 3 కూటములుగా ఉన్న ఒకదానితో ఒకటి అనుబంధాన్ని కలిగి ఉంటుంది. ఈ వాగ్భవ కూటము యొక్క ప్రయోజనం ధర్మము, మోక్షము అనే పురుషార్థాలను సాధించడానికి అవసరమైన జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. సాధకుడిని మోక్షం వైపు నడిపే ధర్మ ఆచరణ చేయగలిగిన శక్తిని ఈ కూటమి యొక్క ధ్యాన ఫలంగా సాధకునికి అమ్మవారు ప్రసాదిస్తారు. ఆ తర్వాత కామరాజ కూటమి యొక్క ధ్యానం జీవితానికి కావలసిన అర్థమును, కామమును ప్రసాదిస్తుంది. అంటే మనం జీవనం సాగించటానికి అవసరమైన సంపదలను ప్రసాదించి ఆ సంపదల వలన మనసు లౌకిక విషయాలతో నిండిపోకుండా ధర్మమునందు నిలబడి మోక్ష సాధనకు ప్రయత్నించే ఆలోచనను ప్రసాదిస్తుంది. అర్థముతో అంటే ధనంతో ధర్మం ఆచరించాలి, ఆ ధర్మంతో మోక్షం సాధించాలి. మనం ఈ లోకంలో జీవించేదానికి కామం అంటే ధర్మబద్ధమైన కోరిక అవసరమని పెద్దలు చెబుతారు. శక్తి కూటమి యొక్క ఆరాధన వల్ల సాక్షాత్తు మోక్షమే లభిస్తుంది. ఈ 3 కూటములతో చతుర్విధ పురుషార్థాలు ఇవ్వగలిగినటువంటి విద్యయే శ్రీ విద్య అని ఈ నామంలో వసిన్యాది వాగ్దేవతలు మనకు తెలియచేస్తున్నారు. ఈ 3 కూటములలోనూ అమ్మవారే ఉండి మనలను మోక్షము అనే గమ్యం వైపు నడిపిస్తున్నారు. కాబట్టి ఈ నామంలో అమ్మవారిని త్రికూట అని వసిన్యాది వాగ్దేవతలు కీర్తిస్తున్నారు. ఓం శ్రీమాత్రే నమః.